బ్యాడ్ డ్రీమ్స్ అబౌట్ పీపుల్ డైయింగ్. వై డూ పీపుల్ గెట్ బ్యాడ్ డ్రీమ్స్? లైక్ చుట్టూన్నవారు, తల్లిదండ్రులు, భర్తనో బిడ్డలో చనిపోతున్నట్టు ఎందుకు వస్తాయి? విల్ సీన్ బోత్ స్పిరిచువల్ సెన్స్ అండ్ ప్రాక్టికల్ సెన్స్. ప్రాక్టికల్ సెన్స్ ఏంటంటే మనం ఏది ఎక్కువ ఆలోచిస్తామో సైకాట్రిస్ట్ చెప్పేది ఏంటంటే ఏదైతే మాట్లాడుకుంటారో అదే కలలో వస్తుంది. అవునా? ఏదైతే డేలో అనిందో, ఏదైతే మాట్లాడుకుంటారో తెలియకుండా అదే కలలో వస్తాయి. సో సైంటిఫిక్గా ఏంటంటే ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తారో, దేని గురించి అయితే ఎక్కువ మాట్లాడతారో అదే కళల రూపంలో వస్తుంది. అందుకని దానికి ఒక మాట కూడా ఉంది వాక్యంలో. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనంలో ఏముంటుంది ఏంటంటే, విస్తారమైన పనులు చింతల వలన చెడ్డ కళలు వస్తాయంట. అర్థమైందండి? యు డిడ్ంట్ నో దేర్ వాజ్ అ వర్స్ లైక్ దిస్, రైట్? A dream comes when there are many cares. Ecclesiastes 5:3. విస్తారమైన పనిపాట్ల వలన స్వప్నాలు పుడతాయంట. సో మీరు ఎక్కువగా చింతిస్తున్నారు, నా భర్త ఏమైపోతాడో, నా భర్తకి యాక్సిడెంట్ అయిపోతుందో, ఇదవుతుందో అదవుతుందో అని అంటున్నారు చూడండి, అదే మీ కళ రూపంలో వస్తుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఆత్మీయంగా ఏంటంటే దేవుడు ఒక వార్నింగ్ ఇస్తున్నాడేమో, ఒక హెచ్చరిక ఇస్తున్నాడేమో. ఫిజియలాజికల్గా ఈ మాట చెప్పచ్చు, ఓవర్ థింకింగ్, యాంగ్షియస్ థాట్స్ బట్టి కళ రూపం. ఇంకోటి స్పిరిచువల్గా నేను ఆలోచించలేదు, నేను దాని గురించి మాట్లాడలేదు, అసలు నేను దాని గురించి ధ్యానించలేదు, కానీ నాకు మరలా ఇదే కళలు వస్తున్నాయి. ఒక్కసారి కళ వస్తే తప్పు కాదండి, కానీ మరలా అదే కళలు వస్తున్నాయి అంటే గాడ్ ఇస్ ట్రైంగ్ టు వార్న్ యూ, ఆర్ ఈదర్ డీమన్స్ ఆర్ ట్రైంగ్ టు అటాక్ యూ ఆర్ టు మేక్ యూ లూజ్ యువర్ పీస్. మీ సమాధానాన్ని పోగొట్టుకోవడానికి అపవాది కూడా దాడి చేస్తున్నాడు అని జ్ఞాపకం ఉంచుకోండి. లేదంటే దేవుడు విజ్ఞాపన ప్రార్థన చేయి, వారి నిమిత్తమై చేయి అని ఒక వార్నింగ్, ఒక హెచ్చరిక ఇస్తున్నాడేమో గమనించండి. ఇఫ్ యూ కాన్స్టెంట్లీ గెటింగ్ బ్యాడ్ డ్రీమ్స్, డోంట్ సే నా మైండ్ అంతా పాడైపోయింది. ఇది లేచి ఒకవేళ అది కొన్నిసార్లు దేవుడు కూడా ఇస్తాడండి. ఎన్నోసార్లు ఇప్పుడు చెప్పినట్టు దేవుడు కూడా ఇస్తాడు, కానీ ఇది దేవుని నుండి కాదు. పద్దాక నన్ను భయపెట్టేస్తుంది, నాకు ప్యానిక్ అటాక్స్ కలుగుతుంది, ఐఎమ్ ఫ్రీజింగ్ ఇన్ మై బెడ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు మూవ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్, నా పీక నొక్కేస్తున్నట్టుంది. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఫ్రమ్ గాడ్, ఇట్స్ ఫ్రమ్ ద ఎనిమీ. హీస్ ట్రైంగ్ టు చోక్ యూ, హీస్ ట్రైంగ్ టు స్టాప్ యూ ఫ్రమ్ కాలింగ్ ఆన్ ద నేమ్ ఆఫ్ జీసస్. He's trying to stop you from praying, because there is power in prayer and there is power in the name of Jesus, and the moment you utter the name of Jesus, his power is broken. So that is why he's stopping you to tell the name of Jesus. So if he's trying to choke you, అట్లాంటి సమయంలో ఏ మాట రానప్పుడు యేసయ్యా అని అన్నది, లేకపోతే మనసులో ప్రభువా నా నోరు తెరవయ్యా, మనసులో ప్రార్థన చేయండి, మనసులో నా నోరు తెరవయ్యా. And the moment you have release in your mouth, cry the name of Jesus, ప్లీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసయ్య రక్తాన్ని వేడుకోండి, యేసయ్య శక్తిని వేడుకోండి, యేసయ్య నామాన్ని ధ్వజముగా గట్టిగా పలకండి. అప్పుడు యూ విల్ ఎక్స్పీరియన్స్ డెలివరెన్స్. సో బ్యాడ్ డ్రీమ్స్ అంటే కొన్నిసార్లు అది వార్నింగ్స్ లాగా దేవుడు ఇస్తాడేమో, విజ్ఞాపన చేయమని. ఇంకోటి ఏంటంటే అపవాది దాడి చేస్తున్నాడేమో మీ మనసుని పాడు చేయడానికి, మీ దేహాన్ని, మీ కుటుంబాన్ని, లేకపోతే అనవసరంగా అనుమానాలు మీ భర్త పట్ల పుట్టిస్తున్నాడేమో, నిజంగా ఏదో జరుగుతుందేమో. చాలామందికి ఇదే ఉంటుంది, కలలో ఏదో వస్తే పొద్దున్న లేచిన వెంటనే నువ్వు నన్ను చీట్ చేస్తావు అంటారంట. భర్త అంటాడంటే నేను ఎప్పుడు చీట్ చేస్తానంటే నా కలలో చేస్తాను. సో ఇట్ విల్ ఆల్వేస్ ట్రై టు డిస్టర్బ్ ద ఫ్యామిలీస్ పీస్. మెన్ అండ్ విమెన్ ఆఫ్ గాడ్ మీ డ్రీమ్స్లో వస్తున్నారు అని అంటే గాడ్ ఇస్ ట్రైంగ్ టు, అంటే ఇఫ్ యూ లుక్ అప్ టు అ స్పిరిచువల్ లీడర్, ఒక సేవకురాను చూసినప్పుడు వారి మాటలు, వారి పాటలు, అంటే ఇఫ్ యూర్ more in touch with them, you will always tend to see them. ఎందుకంటే దేవుడు అటువంటి వారిని వాడుకొని ఇదిగో నీకు హెచ్చరిక, లేకపోతే ఒక నెక్స్ట్ డైరెక్షన్ నీ జీవితంలో ఇది చేయమని చెప్పడానికి. ఎస్ అంటే వారి రూపంలో వాడుకొని దేవుడు, ఎందుకంటే they're like a spiritual mother or father to you. So sometimes God uses them. Again you have to test the spirit. You cannot say వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు దేవుడే అని అనొద్దు, ఎందుకంటే అపవాది ఎవరి ఫామ్ అయినా తీసుకుంటాడు. దురాత్మలు ఏ ఫామ్ అయినా వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు. సో యూ హ్యావ్ టు టెస్ట్ ద స్పిరిట్ అని ఆయన వాక్యం తెలియజేస్తుంది కదా, ప్రతి ఆత్మను పరీక్షించి తెలుసుకోండి అని అన్నాడు కదా. సో ఒకవేళ సేవకుల రూపంలో వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారు, దేవుని వాక్యానుసారం ఉందా, దేవుని చిత్తానుసారం ఉందా అని పరీక్షించుకోండి. చాలాసార్లు సేవకులు వచ్చినప్పుడు దే విల్ షో యూ, ఇదిగో పలానా డైరెక్షన్ వెళ్ళు అని చెప్తారు, లేకపోతే ఇంటర్సీడ్ చేయని చెప్తారు, లేకపోతే ఏదో ఒకటి ఒక న్యూ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్లో అలాగా కనపడతారు. సో యూ హ్యావ్ టు అగైన్ కన్ఫర్మ్ ఇట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నాకు వారి గురించి వచ్చిన కళ నిజమేనా, నాకు వారి గురించి వచ్చిన కళ నిజంగా అది నీ చిత్తమేనా? ఎందుకంటే ఈ ఫెమిలియర్ స్పిరిట్స్ అనేది చాలామంది చెప్పేది, మీలో ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఫెమిలియర్ స్పిరిట్స్ ఏంటంటే ఎవరెవరైతే మీకు చాలా దగ్గరగా ఉన్నారో చనిపోయిన వాళ్ళు, వాళ్ళ రూపంలో వచ్చి ఇదిగో నా దగ్గరికి రావా అని ప్రేరేపిస్తూ ఉంటారు. మీరు అనుకుంటారు అది మా అమ్మమ్మనో, అది మా తాతయ్యనో, అది మా తండ్రో, మా తల్లో. నో 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 నో, డు నాట్ బీ డిసీవ్డ్. దే ఆర్ ఫెమిలియర్ స్పిరిట్స్ ట్రైంగ్ టు manipulate.
They try to manipulate you. They're faking it. They are just faking it. Don't listen. మా అమ్మమ్మ వచ్చింది కాదు, మా అత్త వచ్చింది కాదు, ఎవ్వరు కాదండి అది దురాత్మలు. అది గమనించి ఎదిరించండి. అయ్యో మా అమ్మమ్మలానే మాట్లాడుతుంది, దే కెన్ టేక్ ఎనీ ఫామ్. సేమ్ వాళ్ళని నాకు మా అమ్మ ఎంత గుర్తొచ్చిందని ఏడుస్తూ ఉంటారు చాలామంది. నో 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 నో. మిమ్మల్ని బాధపరచడానికి, లేకపోతే మిమ్మల్ని తప్పుత్రోవ పట్టడానికి, లేకపోతే మీరు ఏదైనా ఒక రాంగ్ డెసిషన్ తీయడానికి, లేకపోతే మిమ్మల్ని మెంటల్గా క్యాప్టివేట్ చేయడానికి ఫెమిలియర్ స్పిరిట్స్ అంటే చనిపోయిన అమ్మమ్మ రూపంలో వస్తారు. ఆల్వేస్ ట్రై టు డిసీవ్ యూ. So be very careful. If you're seeing your closed ones who died in dreams, they're not really the same. It's the familiar spirits trying to manipulate you. So be careful.